కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతపై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు బలపరిచారు. కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ చైర్మన్ ని బీజేపీలోకి చేర్చుకుని అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆదోని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆదోని మున్సిపల్ చైర్మన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి చైర్మన్ పదవి అనుభవిస్తున్న యొక్క చైర్మన్ పార్టీ మారడంపై వైఎస్ఆర్సీపీ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ని కలిసి అతనిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన పరిస్థితి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారడాలు కావచ్చు, పదవులను లాక్కోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటారు? ఏదైతే పార్టీ తరపున గెలిచి పార్టీ మారినందుకు తమ తోటి కౌన్సిలర్లందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా పార్టీ నుంచి గెలిచి నువ్వు అక్కడ చైర్మన్ ఉండడానికి వీల్లేదు, కాబట్టి ఈయన మీద మాకు విశ్వాసం లేదు అని ఈరోజు కలెక్టర్ గారికి అందరు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి అభిప్రాయం కోసము వాళ్ళైతే ఏదైతే ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారో కౌన్సిలర్లు, దానికి కూడా మేము సపోర్ట్ చేస్తూ నో కాన్ఫిడెన్స్ మోషన్కు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. 15 రోజుల లోపల కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ చేసి ఒక మీటింగ్ డేట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. దానితో పాటు నోటరీ అఫిడవిట్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి 15 రోజుల లోపల నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే దాదాపు మాకు ఇప్పుడు విప్పు కూడా ఇస్తాము. ఎవరైతే 5-6 మంది కార్పొరేటర్లో అటు పక్క పోయి ఎవరు చేతుతారో వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ నోటీస్ కూడా మూవ్ చేస్తాము. తప్పకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయితే ఇంతకుముందు ఉన్నటువంటి జడ్జిమెంట్ల ప్రకారం ఒకసారి డిస్క్వాలిఫై అయితే మళ్ళీ 2 టర్ములు కంటెస్ట్ చేయడానికి లేదని కూడా కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఓటు డిస్క్వాలిఫికేషన్లో ఎత్తి మద్దతు తెలుపుతారో వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవుతారు. మళ్ళీ వాళ్ళకు రాజకీయ జీవితం ఉండదనేది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఏదైతే చైర్మన్లను మేయర్లను బెదిరించి పార్టీ మార్చుకున్నారో ఈరోజు ఈ ఆదోన్లో జరుగుతున్నటువంటి సంఘటన అధికార పార్టీకి కానీ పార్టీ మారిపోయినటువంటి చైర్మన్లకు మేయర్లకు కానీ ఇది ఒక చెంపపెట్టు లాంటిది, ఇది ఒక గుణపాఠం అని చెప్పచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన తర్వాత ఆమె భర్త ఆ యొక్క బీజేపీ పార్టీలో చేరడం, వైఎస్ఆర్ కౌన్సిలర్ల పైన వివక్షత చూపడం, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పార్టీ సంబంధించిన కౌన్సిలర్ అందరూ డిసైడ్ చేసుకున్నారు. ఈ యొక్క కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో యొక్క ఎంక్వైరీ జరిగిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి కొరకే తాము ఈ యొక్క పని చేస్తున్నామంటూ ఆదోనికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కావచ్చు, కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.